అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్ రాసి అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యి అడ్వాన్స్లో కష్టపడి ర్యాంక్ తెచ్చుకుని ఐఐటీలో చేరిన తర్వాత సిఎస్సి లాంటి కోర్సుల్లో చేరితే 4 ఏళ్ల తర్వాత మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఏమవుతుంది అనే సందిగ్ధం చాలా మందిలో ఉంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అనేక టెక్నాలజీస్ దూసుకొస్తున్నటువంటి తరుణంలో సిఎస్సి లాంటి కోర్సులు చేస్తే ఫ్యూచర్ ఏమవుతుందో అనే కలవరం చాలామంది పేరెంట్స్లో, అంతకుమించి స్టూడెంట్స్లో కూడా ఉంది. ఇలాంటి తరుణంలో పక్కాగా ప్లేస్మెంట్ దక్కాలి, ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండాలి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళకి మెరుగైన రంగం మెరైన్ ఫీల్డ్లో అడుగు పెడితే అనేక అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చాలా రకాల టెక్నాలజీలు ముందుకొస్తున్నా, వివిధ రకాల మార్పులు ప్రపంచంలో జరుగుతున్న మెరైన్ రంగంలో మాత్రం నిత్యం అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఇంటర్నేషనల్గా కూడా చాలా రకాల ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి మెరైన్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళకి ఏ కోర్సులు అందుబాటులో ఉంటాయి, దానికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని లైక్ చేయడం, దాంతోపాటుగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వకండి. ఇక ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి, కెరీర్కి సంబంధించి మీకు అవసరమైన సూచనలు, సలహాలు కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో వాట్సాప్ చేయండి. మీకు అవసరమైన సలహాలు అందించే ప్రయత్నం చేస్తాం. ఇక ఈ ఐఎంయు, ఇండియన్ మెరైన్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ షిప్పింగ్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి యూనివర్సిటీ. దీంట్లో అడ్మిషన్కి సంబంధించి ఐఎంయు 2026 రాయాల్సి ఉంటుంది. ఇండియన్ మెరైన్ యూనివర్సిటీ అడ్మిషన్ టెస్ట్ 2026 రాసేదానికి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలైంది. ఏప్రిల్ 24 వరకు అవకాశం ఉంది. ఎవరైనా ఐఎంయు అడ్మిషన్ టెస్ట్ రాయాలనుకుంటున్నటువంటి వాళ్ళకి ఏప్రిల్ 24 లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్. ఈ అడ్మిషన్ టెస్ట్ మే 24 నాడు జరుగుతుంది. అప్పటికే ఎలాగో అడ్వాన్స్ అయిపోతుంది. ఇతర ముఖ్యమైనటువంటి ఎగ్జామ్స్ కూడా దాదాపు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా మెరైన్ రంగంలో అడుగు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి ప్రయత్నం చేయండి. అయితే ఈ ఐఎంయు సెట్ రాసే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఫిజికల్గా ఎటువంటి కలర్ బ్లైండ్నెస్ కానీ, వినికిడి లోపం కానీ, హీరింగ్ ప్రాబ్లం కానీ ఉండడానికి లేదు. అలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది సముద్రంలో ఎక్కువగా చేయాల్సినటువంటి వర్క్ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి సమస్య రాకుండా ఉండడానికి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ చాలా కీలకం. సో అది ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐఎంయు సెట్ రాసే ప్రయత్నం అయితే చేయండి. దీంట్లో 2-3 రకాల కోర్సులు ఉంటాయి. దీని అడ్మిషన్ ఫస్ట్ ఎవరైనా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐఎంయు సెట్కి ఎపీర్ కావాల్సి ఉంటుంది. అందులో ఐఎంయు సెట్ మంచి ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐఎంయు క్యాంపసెస్లో మీకు అడ్మిషన్ ఇస్తారు. ఒకవేళ ఐఎంయు అంటే అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి క్యాంపస్లో మీకు సీట్ రాకపోతే చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్. ఆ ప్రైవేటు సంస్థల్లో కూడా చేరేదానికి అవకాశం ఉంటుంది. ఈ యూనివర్సిటీలో ఆఫర్ చేసేటువంటి ప్రోగ్రాంలు ఏంటంటే స్కూల్ ఆఫ్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజనీరింగ్. ఇందులో బీటెక్ ఇన్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజనీరింగ్ ఉంటుంది. 4 ఇయర్స్ కోర్సు. ఇది విశాఖపట్నంలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐఎంయు క్యాంపస్లో ఈ బీటెక్ ఇన్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజనీరింగ్ అందుబాటులో ఉంది. దాంతోపాటుగా బీటెక్ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్, ఇది కూడా విశాఖపట్నంలో అందుబాటులో ఉంది. దాంతోపాటుగా ఎంటెక్, ఇతర కోర్సెస్ కూడా అంటే మాస్టర్స్ డిగ్రీ కూడా చేసేదానికి అవకాశం ఉంది. తర్వాత స్కూల్ ఆఫ్ నాటికల్ స్టడీస్, దీనికి సంబంధించి డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్, ఇది చెన్నై, నవీ ముంబై క్యాంపస్లో అందుబాటులో ఉంది. బిఎస్సి నాటికల్ సైన్స్, ఇది 3 ఇయర్స్ కోర్సు. ఇది చెన్నై, కోచి, నవీ ముంబై ఈ 3 క్యాంపస్ల్లో అందుబాటులో ఉంది. దీంతో పాటుగా స్కూల్ ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇందులో బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్స్. ఇది చెన్నై, కోల్కతా, ముంబై పోర్ట్ ఈ 3 చోట్ల అందుబాటులో ఉంటుంది. తర్వాత మాస్టర్స్ డిగ్రీ కూడా అవే క్యాంపస్ల్లో అందుబాటులో ఉంది. దాంతోపాటు స్కూల్ ఆఫ్ మ్యారిటైమ్ మేనేజ్మెంట్, ఇందులో బీబీఏ మ్యారిటైమ్ లాజిస్టిక్స్, అప్రెంటిస్షిప్, ఎంబెడెడ్ కూడా కలిపి 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది.
ఇది విశాఖపట్నంలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. తర్వాత బీబీఏ లాజిస్టిక్స్, రీటైలింగ్ అండ్ ఈ కామర్స్, ఇది 3 years కోర్సు. ఇది నాన్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఇది చెన్నై, కోచిలో అందుబాటులో ఉంది. తర్వాత ఎంబీఏ ఉంది. ఇలాంటి కోర్సులన్నీ ఈ ఐఎంయు సెట్ ద్వారా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక అఫిలియేటెడ్ క్యాంపసెస్ కూడా ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని కూడా అందుబాటులో ఉంది. అందులో ముంబై, కోయంబత్తూర్, పాలక్కడ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇలాంటి చోట్ల ఈ కోర్సులన్నీ అందుబాటులో ఉన్నాయి. అందులో బీఎస్సీ నాటికల్ సైన్స్, బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్ ఇలా చాలా రకాల కోర్సులు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఐఎంయు నేరుగా గవర్నమెంట్ క్యాంపస్ల్లో సీట్ రాకపోతే ఈ అఫిలియేటెడ్ క్యాంపస్ల్లో ఎక్కడైనా చేరేదానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ప్యూర్లీ ర్యాంక్ బేస్డ్. ఐఎంయు సెట్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈవెన్ ఎఫిలియేటెడ్ ఆర్ నాన్ ఎఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో అయినా సీట్ ఇస్తారు. కాబట్టి ఎవరైనా మెరైన్ ఫీల్డ్లో మీరు మెరైన్ ఇంజనీరింగ్ కాకుంటే ఇలా దాని రిలేటెడ్ కోర్సులు ఏం చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా ఐఎంయు సెట్ రాయాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఏ కోర్సులు చేస్తే అనేక రకాల అవకాశాలు ఉంటాయి. మెరైన్ ఆపరేషన్స్ మేనేజర్గా, మెరైన్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్గా, మెరైన్ టెర్మినల్ మేనేజర్గా, షిప్పింగ్ ఏజెంట్గా, డెక్ ఆఫీసర్గా, మెరైన్ పైలట్గా, మెరైన్ టెక్నీషియన్స్గా చాలా రకాల స్థాయిలో మీరు సెటిల్ అయ్యేదానికి, చాలా రకాల పోస్టులకి మీరు పోటీ పడేదానికి అవకాశం ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ బీఎస్సీ నాటికల్ సైన్స్ కోర్స్కి 10+2 పీసీఎం ఖచ్చితంగా ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్తో మీరు ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళు మినిమం 60% మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మీరు ఈ బీఎస్సీ 3 years కోర్స్ నాటికల్ సైన్స్కి పోటీ పడవచ్చు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి కూడా ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ ఫర్ మేల్ జనరల్ 25 years, ఓబీసీ 28 years, ఎస్సీ ఎస్టీ 30 years, ఫర్ ఫీమేల్ జనరల్ 27 years, ఓబీసీ ఎన్సీఎల్ 30 years, ఎస్సీ ఎస్టీకి 32 years, ఇది ఫీమేల్కి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్రయత్నం చేయండి. ఇందులో డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. మీరు నేరుగా ఇంజనీరింగ్ చేయడం 4 years కోర్స్, లేదంటే బీఎస్సీ నాటికల్ సైన్స్ లాంటి కోర్సులు చేయడం, వీటితో పాటుగా 1 year కోర్సెస్, డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే వాటికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఇక మెరైన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది ఒక కోర్సు. దీంట్లో కూడా సేమ్ మళ్ళీ పీసీఎంతో మీరు +2 కంప్లీట్ చేసి ఉండాలి. ఇందులో చాలా మంచి కెరీర్ ఉండేదానికి అవకాశం ఉంది. మెరైన్ సర్వేయర్, కన్సల్టెంట్, రీసెర్చర్, మెరైన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఆపరేషన్ మేనేజర్ ఇలాంటి చాలా రకాల పోస్టులకి మీరు అందులో పోటీ పడవచ్చు. ఖచ్చితంగా అన్మ్యారీడ్ అయి ఉండాలి, వ్యాలిడ్ ఐఎంయు సెట్ ర్యాంక్ ఉండాలి, మీరు 10+2 మినిమం 60%తో పాస్ అయి ఉండాలి. దీనికి కూడా దాదాపు ఏజ్ అదే రీతిలో ఉండాల్సి ఉంటుంది. ఇక ఈ కోర్సుల్లో ఫీజు ఎట్లా ఉంటుంది అన్నది మనం పరిశీలిస్తే ఇందులో ఆల్ బీటెక్ ప్రోగ్రామ్స్ ఆర్ బీఎస్సీ, డిఎన్ఎస్ ఇలాంటి కోర్సులకి రెసిడెన్షియల్ ఉండాల్సి ఉంటుంది. ఇందులో 2,75,000 పెర్ ఇయర్, అకాడమిక్ ఇయర్కి 2,75,000 చొప్పున ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అది ప్రోగ్రామ్ ఫీ 30,000, సెమిస్టర్స్కి 1,22,500, సెకండ్ సెమిస్టర్ కూడా అదే రీతిలో పే చేయాల్సి ఉంటుంది. లేదా ఎంటెక్ అయితే మొత్తంగా చూస్తే 2,05,000 రూపీస్ ఉంటుంది. బీబీఏ ప్రోగ్రామ్కి అయితే 1,05,000 ఉంటుంది. ఎంబీఏకి అయితే 2,05,000 ఉంటుంది. పీజీడిఎంఈ కోర్సులకి అయితే 3,55,000 కోర్సు ఫీజుగా ఉంటుంది. ఇక మీరు ఎంబీఏ సంబంధించినటువంటి ఇతర ఫీజులు అన్నీ కూడా ప్రాస్పెక్టస్లో చూసేదానికి అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా ఈ కోర్సుల్లో ఇంట్రెస్ట్ ఉంటే, మెరైన్ ఫీల్డ్లో అడుగు పెట్టాలని అనుకుంటే చాలా మంచి ప్లేస్మెంట్స్ దక్కేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. చాలా మంచి కెరీర్కి ఇది ఛాన్స్ ఉండేటువంటి రంగం. ఇది ఈ రోజుతో లేకుంటే వచ్చే ఏడాదితో, భవిష్యత్తులో 4-5 ఏళ్లలో ఈ రంగం ఏమీ మారిపోయే అవకాశం లేదు. చాలా లాంగ్ టెన్యూర్ ఉంటుంది, చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కెరీర్ కూడా చాలా చక్కగా బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆసక్తి ఉండి, ఫిజికల్గా ఫిట్నెస్ ఉండి, ఫీజులు భరించగలిగినటువంటి స్తోమత ఉంటే మాత్రం మీరు పక్కాగా ప్రయత్నం చేయండి. ఎఫిలియేటెడ్ కాలేజెస్ కానీ, లేకుంటే నేరుగా యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా ఏ కోర్సులో చేరినా, మీరు బీటెక్ కోర్సులు చేరారా, లేకుంటే బీఎస్సీ నాటికల్ సైన్స్ లాంటి కోర్సులు చేశారా, ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సుల ద్వారా మీరు మంచి ఫ్యూచర్ సాధించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.